హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరికొంతమందికి సీరియల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 75. ప్రసన్నమ్మ ఇంటికి వచ్చేసరికి అనుమానం రాకూడదని లేని సంతోషాన్ని మొక్క మీదకి బలవంతంగా తెచ్చుకొని దివ్య డోర్ తీస్తుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ అత్తగారిని చూసినందుకో లేక వంశీ చేసిన పనికి బాధతోనో తెలియదు కానీ వాళ్ళ అత్తగారిని చూడగానే గట్టిగా హక్ చేసుకొని ఆమెకు తెలియకుండా కన్నీళ్ళు పెడుతుంటుంది. వంశీ కార్ పార్కింగ్ చేసి వచ్చి ప్రసన్నాంబకి వెనుకగా వచ్చి నిలబడి దివ్య కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోతుంటాడు. ప్రసన్నాంబ కూడా దివ్యని ఆత్మీయంగా హత్తుకొని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. దివ్య ఎదురుగా కనిపిస్తున్న వంశీని కోపంగా చూస్తూనే అత్తగారికి తెలియకూడదని కన్నీళ్ళు తుడుచుకొని తనకు సూటిగా నిలబడి బాగున్నాను అత్తయ్య గారు, అయినా మీకు హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నప్పుడే ఈ కోడలిల్లు గుర్తొస్తుందా అంటూ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని అత్తగారి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. మీరు కూర్చొని కాఫీ తీసుకొస్తాను అని దివ్య వెళ్ళబోతుంటే ఆగు అంటుంది ప్రసన్నాంబ. దివ్య ఆగి అత్తగారి వైపు చూస్తుంటుంది. ఈలోపు వంశీ కూడా లోపలికి వస్తాడు. ప్రసన్నాంబ దివ్య దగ్గరికి వచ్చి దివ్య ముఖాన్ని మెడని పరీక్షగా చూస్తూ ఏమిటమ్మా అలా ఉన్నావు, ఈ మెడ మీద ముఖం మీద గీరుకుపోయిన గాయాలేంటి అని అడుగుతుంది. దివ్య పక్కన నిలబడి వంశీ వైపు కోపంగా చూస్తుంటుంది. వంశీ దివ్యని ఫేస్ చేయలేక తలదించుకుంటాడు. నిన్నేనమ్మ అడిగేది, ఈ గాయాలేంటి అని మళ్ళీ అడుగుతుంది ప్రసన్నాంబ గారు. దివ్య వంశీ వైపు చూస్తూ చెప్పండి వంశీ గారు, నాకు ఈ గాయాలు ఎలా అయ్యాయో మీకు తెలుసుగా, ఏమైందో అత్తయ్య గారికి చెప్పండి అంటుంది. ఎక్కడ తల్లికి చెప్తుందేమోనని వంశీ కంగారు పడుతుంటాడు. ఏమైందిరా దివ్యకి, ఒంటి మీద ఈ గాయాలేంటి అని కొడుకుని అడుగుతుంది ప్రసన్నాంబ గారు. వంశీ ఏమీ మాట్లాడలేక బాధపడుతూ తలదించుకుంటాడు. మొన్న జరిగింది ఆయన మాటలో చెప్పలేకపోతున్నారు అత్తయ్య గారు, అదేమిటో నేను చెప్తాను అని వంశీ వైపు కోపంగా చూస్తుంటుంది. ఉన్న విషయం ఎక్కడ చెప్తుందేమోనని వంశీ భయపడుతుంటాడు. ఒక పశువుని నమ్మి ఆ పశువుకి బాగా దగ్గరయ్యాను. ఆ పశువు అదే అలుసుగా తీసుకొని ఒకరోజు బాగా మదంతో నా మీదకు విరుచుకుపడింది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గీరుకుపోయిన గాయాలివి అని చెప్పి వంశీని కోపంగా చూస్తూ అంతే కదా వంశీ గారు అని వంశీని అడుగుతుంది. వంశీ గారు అంటూ ప్రేమగా పిలిచే నోటి నుంచి పశువు అనే మాటలు వస్తుంటే వంశీ భరించలేక మౌనంగా మెట్లెక్కి పైకి వెళ్తుంటాడు. అలా ఎలా పశువుకి దగ్గరయ్యావమ్మా, జాగ్రత్తగా ఉండాలి కదా అంటుంది ప్రసన్నాంబ. అదే అత్తయ్య గారు నేను చేసిన పొరపాటు, ఇక నుంచి ఆ పశువు నీడ కూడా నా మీద పడనంత జాగ్రత్తగా ఉండాలి అంటుంది పైకి వెళ్తున్న వంశీ వైపు కోపంగా చూస్తూ. వంశీ ఆ మాటలు కష్టంగా వింటూ బాధగా రూమ్లోకి వెళ్తాడు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని దివ్య కిచెన్లోకి వెళ్ళి అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటున్న దుఃఖాన్ని మౌనంగా బయటికి వెళ్ళకక్కి ఏడుస్తూ కొన్ని క్షణాలకి వంశీని అలా అన్నందుకు బాధపడుతూ మిమ్మల్ని పశువుతో పోల్చాను, నన్ను క్షమించండి వంశీ గారు అని బాగా ఏడ్చి కొన్ని నిమిషాలకి కన్నీళ్ళు తుడుచుకొని ఫ్రిడ్జ్లో నుంచి పాల ప్యాకెట్ తీసుకుంటుంది. రూమ్లోకి వచ్చిన వంశీ బెడ్ వైపు చూస్తూ ఆ రోజు దివ్యతో ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకొని దివ్య అన్నట్టుగా నేను నిజంగానే పశువులాగే ప్రవర్తించాను, నన్ను పశువుతో పోల్చడంలో తన తప్పు ఏమీ లేదు అని అనుకొని బాధపడుతుంటాడు. ఆ రోజు రాత్రి ముగ్గురు కలిసి డిన్నర్ పూర్తి చేస్తారు. ఇక మీరిద్దరు వెళ్ళి పడుకోండి, నేను ఆయనతో కాసేపు ఫోన్ మాట్లాడి వెళ్ళి పడుకుంటాను అంటుంది ప్రసన్నమ్మ గారు. ఇద్దరికి అప్పుడు వెలుగుతుంది. ఇలా అత్తగారు వచ్చినప్పుడు వారికి అనుమానం రాకుండా దివ్య వంశీ రూమ్లోనే పడుకుంటుంది. అది గుర్తు వచ్చిన వెంటనే దివ్య గుండె భయంతో కొట్టుకుంటుంది. ఆ భయంతోనే వంశీ వైపు చూస్తుంటుంది. దివ్య పరిస్థితి వంశీ కూడా అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు. మీ ఆరోగ్యం బాగలేదుగా అత్తయ్య గారు, ఈ టైంలో మీరు ఒంటరిగా పడుకోకూడదు, మీకు తోడుగా మీ రూమ్లోనే నేను పడుకుంటాను అంటుంది. నాకేమీ పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అంటుంది ప్రసన్నమ్మ గారు. మీరేమీ మాట్లాడొద్దు, నేను మీ రూమ్లోనే పడుకుంటాను అని ప్రసన్నాంబ రూమ్ సైడ్ వెళ్తుంది. వంశీ ప్రసన్నమ్మ ఇద్దరు వెళ్తున్న దివ్య వైపు చూస్తుంటారు.
సరేలే వంశీ, దివ్యని నా దగ్గరే పడుకోనివ్వు. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వెళ్ళి పడుకో అంటుంది ప్రసన్నాంబ గారు. సరే అమ్మా అని చెప్పి వంశీ వెళ్తాడు. ప్రసన్నాంబకి వాళ్ళ ప్రవర్తన మీద చిన్నగా అనుమానం కలుగుతుంటుంది. తెల్లారి వంశీ చేతికి ఉన్న నెయిల్స్ కట్ చేసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడే ప్రసన్నాంబ వచ్చి, నన్ను హాస్పిటల్‌కి ఎవరు తీసుకెళ్తారు అని అడుగుతుంది. నేనే తీసుకెళ్తానమ్మా. నువ్వు రెడీ అయి ఉండు. ఆఫీసులో కొంచెం వర్క్ ఉంది. అది చూసుకొని వస్తాను అంటాడు వంశీ. మరి కొన్ని గంటలకి వంశీ తల్లిని హాస్పిటల్‌లో చూపించుకొని కారులో వస్తుంటాడు. ఒరేయ్ వంశీ! రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళక చాలా రోజులవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు. పిల్లల్ని కూడా చూసినట్టు ఉంటుంది. నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అంటుంది ప్రసన్నమ్మ గారు. వంశీ మనసులో మాట్లాడుకుంటూ, నేను కూడా దివ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. నిన్ను రఘు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి దివ్య దగ్గరికి వెళ్తాను అని అనుకొని కారు రఘు ఇంటి దగ్గర ఆపుతాడు. కొద్దిసేపటికి వంశీ ఇంటికి వచ్చి, రాజమ్మ, దివ్య ఎక్కడ ఉంది అని అడుగుతాడు. పైన ఉన్నారు సార్ అంటుంది. వంశీ పైకి వెళ్ళి దివ్య రూమ్లోకి వెళ్తాడు. దివ్య అక్కడ ఉండదు. రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ అతని రూమ్లోకి వెళ్తాడు. రూమ్ డోర్ తీయగానే గోడకు పెట్టి ఉన్న ఫొటోస్ అన్నీ చినిగి కింద పడి ఉంటాయి. దివ్య ఇంకా గోడకున్న ఫొటోస్ తీస్తూ వాటిని చించుతుంటుంది. వంశీ ముక్కలైన ఫొటోస్ చూసి షాక్ అవుతూ, ఏంటి దివ్య ఇదంతా? ఎందుకు మన ఫొటోస్ ఇలా చింపావు అని అడుగుతాడు. దివ్య ఆ ఫొటోస్ని ఇంకా కసిగా చింపుతూనే వంశీ వైపు కోపంగా చూస్తూ, ఇంకా మీరు నా మీద చూపించే కపట నాటక ప్రేమని నమ్మొద్దని ఇలా చేస్తున్నాను. నా విషయంలో ఎంత బాధ్యతగా ఉంటుంటే అది నిజమైన ప్రేమ అని ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్మి మోసపోయాను. ఆ ప్రేమ పేరు చెప్పి నన్ను కామంతో చూస్తున్నారని, ఆ కామంతోనే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని అనుకోలేదు అంటుంది. నేను కావాలని చేయలేదు దివ్య. మత్తులో ఏం చేస్తున్నానో అర్థం కాక నీతో అలా ప్రవర్తించాను అంటాడు. చెప్పడానికి మీకు మత్తు అనే వంక దొరికింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్తారా అంటుంది. ఏమిటది అంటాడు. మీరు అదే మత్తులో ఉండి నా స్థానంలో మీ అమ్మగారుంటే అలాగే ప్రవర్తించేవారా అని అడుగుతుంది. ఎందుకు దివ్య అలా మాట్లాడుతున్నావు అంటాడు బాధపడుతూ. చేసిన తప్పుని మత్తు పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు కదా! అందుకే ఇలా మాట్లాడాను. ఇన్నాళ్ళు నన్ను దగ్గరికి తీసుకుంది, హగ్ చేసుకుంది, నా నుదుటిన ముద్దు పెట్టుకుంది. ఇదంతా కామంతోనే చేశారని తలుచుకుంటుంటే నా శరీరాన్ని నేనే తగలబెట్టుకోవాలంత కోపం వస్తుంది అంటుంది ఆవేశంగా. తన మాటలు వంశీ అసలు భరించలేకపోతుంటాడు. దివ్య బాధల కంటతడి పెట్టుకుంటూ, మీకు ఆడదంటే మీ కోరికలు తీర్చే వస్తువు లాంటిదని, ఆ కోరిక తీర్చుకోవడానికి ఎంత పైశాచికమైన ఒడికడతారని అర్థమైంది అని దివ్య వంశీకి సూటిగా వచ్చి వంశీ కళ్ళలోకి చూస్తూ, మీ జీవితంలో ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మీ శరీరాన్ని ఒక అమ్మాయితో పంచుకున్నారో అప్పటికి నేనెవరో మీకు తెలియకపోయినా మీరు నన్ను తాకే అర్హతను మాత్రం ఆ క్షణంలోనే కోల్పోయారు అంటుంది. దివ్యతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడిన వంశీకి ఆ మాటలు గుండెల్లో గుణపాన్ని గుచ్చుతున్నట్టుగా ఉంటాయి. ఎంతోమంది ఆడవాళ్ళతో మలినమైపోయిన మీ శరీరంతో నా శరీరం కలవాల్సి వస్తే ఈ శరీరాన్ని కాల్చుకుంటాను కానీ మీకు మాత్రం దక్కనివ్వను. ఇప్పటికైనా మీ బుద్ధి ఏంటో బయటపడేలా చేసి నాకు కనువిప్పు కలిగించారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నన్ను తాకే అర్హత మీకు ఈ జన్మకు ఉండదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే నా దృష్టిలో మీరు ఒక అంటరాని మనిషితో సమానం. ఇప్పటి వరకు నేను ప్రేమించేది మీ మనసునే కానీ మీ శరీరాన్ని కాదు. ఇప్పుడు మీ మనసు కూడా మీ శరీరం లాగానే మలినమైపోయింది. కానీ మలినమైపోయిన మీ మనసుని ఇప్పటికి కూడా నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ విషయాన్ని ఆరాధనగా చెప్పి వెళ్ళిపోతుంది. దివ్య మాటలతో వంశీ హృదయం బరువెక్కిపోయి చినిగి కింద పడి ఉన్న ఫోటోల వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటాడు. మరుసటి రోజు ఆఫీసులో రఘు వంశీతో మాట్లాడుతూ, మీ అమ్మగారికి మీ మీద అనుమానం వచ్చే ఆరా తీయటానికి మా ఇంటికి వచ్చింది వంశీ. ఏదో సర్ది చెప్పి పంపించాను అంటాడు. అమ్మకు అనుమానం వస్తుందని ముందే ఊహించాను రఘు అంటాడు వంశీ. నువ్వు మారిపోయావనే విషయం దివ్యకి చెప్పకుండా ఎందుకురా అలా దోషి అవుతున్నావు అని అడుగుతాడు రఘు. వంశీ వైరాగ్యంగా నవ్వి, ఇప్పుడు అది చెప్పడం వల్ల నాకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని నిన్న దివ్య మాటల్లో పూర్తిగా అర్థమైంది అంటాడు. అదేంటి వంశీ అలా అంటున్నావు అని అడుగుతాడు రఘు. ఇలా అనక తప్పడం లేదు రఘు.
ఎప్పటికైనా దివ్య నాకు దగ్గరవుతుందని చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా నిన్నటితో చచ్చిపోయింది అంటాడు. రఘు ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. వంశీ చైర్‌లో నుంచి లేచి విండో దగ్గరికొచ్చి శూన్యంలోకి చూస్తూ, నాది మలినమైపోయిన శరీరమని, తన దృష్టిలో నేను ఒక అంటరాని వాడినని, నా శరీరం గురించి తన మనసులో ఉన్న భావాల్ని ఆవేశంలో బయటపెట్టింది. ఆ మాటలతో దివ్య నాకు ఎప్పటికీ దగ్గర కాదని అర్థమైంది అంటాడు. దివ్య అలా మాట్లాడిందా అంటూ రఘు కూడా చైర్‌లో నుంచి లేచి వంశీ దగ్గరికొస్తూ, డ్రగ్ ప్రభావంతో అలా చేశావని దివ్యకు తెలిస్తే నిన్ను క్షమిస్తుందేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు. ఎందుకు క్షమించాలి? దివ్య నన్నెందుకు క్షమించాలి రఘు? అంటూ కోపంతో ఆవేశపడతాడు వంశీ. ఏం మాట్లాడుతున్నావురా? అంటాడు రఘు ఆశ్చర్యపోతూ. న్యాయం మాట్లాడుతున్నాను. దివ్య స్థానంలో నేను ఉండి, నా స్థానంలో దివ్య ఉంటే నేను దివ్యను క్షమిస్తానా? అని రఘుకి ప్రశ్న వేస్తాడు. రఘు సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుంటాడు. ఎప్పటికీ క్షమించలేను. మరి దివ్య నన్నెందుకు క్షమించాలి? దివ్యకొక న్యాయం, నాకొక న్యాయమా? అంతదాకా ఎందుకు? దివ్యతో నాకు పెళ్ళైన కొత్తలో దివ్య గురించి తెలియక తను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే తనకు ఎవరైనా లవర్ ఉన్నారేమోననే అనుమానంతో దివ్యని ఫాలో అయ్యాను. ఏం? నేను ఎలాగో తిరుగుబోతువాడినే కదా! నా భార్య కూడా తిరిగితే ఏమైందిలేనని నేనెందుకు అనుకోలేదు? అనుకోను. ఎందుకంటే మగాడిననే పొగరు కదా! నేను ఎంతమందితో తిరిగినా పర్వాలేదు. నా భార్య మాత్రం పవిత్రంగా ఇంట్లోనే ఉండాలని మగాడి స్వార్థం. ఈ మగాడు అనే పేరు చెప్పుకొని నాలాంటి వాళ్ళు విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారు. నేను చేసిన ఈ తప్పులకి శిక్ష అనుభవించాలి, అనుభవిస్తున్నాను. ఇక నేను మారిపోయాననే విషయం దివ్యకు తెలవాలనుకోవడం మర్చిపోతే మంచిది అని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇంత బాధలో కూడా దివ్య మాటల్లో నన్ను సంతోషపెట్టిన మాటేమిటో తెలుసా రఘు? దివ్య ఇంకా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం అంటాడు. రఘు ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. అవునరా, దివ్య మీదకి నేను పశువులా వెళ్ళి ప్రవర్తించినా దివ్య నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇది చాలురా. ఇంతకన్నా ఎక్కువ దివ్య దగ్గర నుంచి నేను ఏమీ ఆశించలేను అని రఘుని హక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మరి వంశీ ఈ సమస్య నుండి ఎలా బయటపడతాడు? వంశీ మారిపోయాడనే విషయం దివ్యకి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దయచేసి వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. ప్లీజ్.